రైతులకు నాణ్యమైన విత్తనాన్ని సకాలంలో అందించడంలో డీలర్ల పాత్ర ముఖ్యమైందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. విత్తనాల విషయంలో డీలర్లపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లు రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ విత్తన విషయంలో డీలర్లు రైతులను ప్రలోభాలకు గురి చేయొద్దని, పారదర్శకత పాటించాలని, ఒకవేళ రైతుల్ని మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తనాల విషయంలో డీలర్లపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. డీలర్లు రైతులకు ఇచ్చే విత్తనాలను అవసరమైతే కంపసాగర్ లాంటి వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో తనిఖీ చేయించుకోవాలని, వాటి నాణ్యతను పరీక్షలు చేయించుకోవాలన్నారు. రైతులు కూడా వారు పొందిన విత్తనాలను పరీక్షించుకోవాలన్నారు. విత్తన డీలర్లు తప్పనిసరిగా షాపు ముందు ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్పీ ధరలకు విత్తనాలను అమ్మే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, ఖచ్చితంగా ఎంఆర్పీ ధరకే విత్తనాల్ని అమ్మాలని చెప్పారు. అలాగే నకిలీ విత్తనాలను, ఇతర ప్రాంతాల నుండి వచ్చి విత్తనాలను అమ్మేవారిని ప్రోత్సహించవద్దని, రైతులకు విత్తనాల్ని అందించడంలో ఒక డీలర్గా కాకుండా సాటి మనిషిగా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేశారు. కోరమండల్ ఎరువుల కంపెనీ సహకారంతో ఈ పాస్ యంత్రాలు అందజేస్తున్నందున కోరమండల్ కంపెనీ టెక్నికల్ స్టాఫ్ను పెంచాలని, ఎక్కడైనా సమస్యలు వస్తే వెంటనే సమస్యను అధిగమించే విధంగా కృషి చేయాలని తెలిపారు. విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించడం వల్ల శాస్త్రీయ పద్ధతిలో పారదర్శకంగా రైతులు విత్తనాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. విత్తనాలకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆమె వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ రబీ సీజన్లో రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యాన్ని పండించిన 2వ జిల్లాగా నల్గొండ నిలిచిందని, వ్యవసాయ, ఇరిగేషన్ అనుబంధ శాఖలు, డీలర్ల సహకారంతోనే ఇది సాధ్యమైందని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఈ రబీ సీజన్లో 5,57,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా ఇప్పటి వరకు 5,16,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ వచ్చే వానాకాలం జిల్లాలో 11 లక్షల ఎకరాలు సాగు అవుతుందని అంచనా వేయడం జరిగిందని, 5 లక్షల ఎకరాల్లో వరి, 5,40,000 ఎకరాల్లో పత్తి పండించే అవకాశాలు ఉన్నాయని, అయితే వరితో పాటు ఇతర పంటల్ని సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రత్యేకించి 20,000 ఎకరాల్లో కంది సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని డీలర్లు సరైన విత్తనాలను, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించాలని కోరారు. ఈ సీజన్ నుండి ఎరువులన్నింటినీ ఈ పాస్ యంత్రం ద్వారా ఇవ్వడం జరుగుతుందని, కోరమండల్ ఫర్టిలైజర్ సహకారంతో జిల్లాలోని 973 మంది విత్తన డీలర్లకు ఈ పాస్ యంత్రాలను అందచేయనున్నామని తెలిపారు. కోరమండల్ ఎరువుల కంపెనీ సిజిఎం వెంకటేశ్వర్లు, విత్తన డీలర్ల సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు, రామ్మూర్తి, రవి, రాజేందర్, హర్ష తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ 100 మంది విత్తన డీలర్లకు ఈ పాస్ యంత్రాల్ని పంపిణీ చేశారు. 16,000 ఆల్రెడీ మేము కొనుగోలు చేసి ఉన్నాము. ఇది అంతా మన నీటిపారుదల శాఖ పరంగా మేము చేసిన, అంటే మా సిబ్బంది చేసిన మేనేజ్మెంట్తో పాటు ప్లస్ మీ అందరు పాత్ర కూడా దీంట్లో చాలా కీలకమైన ఉంది. ఎందుకంటే మేము ఇప్పుడు చూస్తూ ఉన్నాము కొన్ని ఇష్యూస్, అంటే చార్మీ వల్ల అక్కడక్కడ ఇష్యూస్ రాకుండా మిగతా అంతా చాలా సాఫీగా, చాలా స్మూత్గా, ఎక్కడ కూడా పంట వేసేటప్పుడు కానివ్వండి, దాని తర్వాత ఉన్న కాయ కానివ్వండి, ఎక్కడ కూడా మాకు ఇష్యూ రాదు. సో దీంట్లో మీరందరూ పోషించిన పాత్ర చాలా చాలా కీలకమైన. మీకు కూడా ఈ రాబీ సీజన్ కొనుగోలు సక్సెస్ చేసినందుకు మీకు కూడా నేను అభినందనలు ఇస్తున్నాను. మన ఇలాంటివి కార్యక్రమం ఎందుకు పెట్టాలి అంటే, మనం ప్రతిసారి చెప్తూ ఉంటాము ఫార్మ్ టు ఫోర్క్, అంటే ఒక పొలాల నుంచి మన ప్లేట్స్కి రావాలి అంటే ఆ ఫుడ్, అంటే అన్నదాత మనకి అంత పండాలి అంటే దీంట్లో మనం రైతులకి అంత అభినందన ఇస్తూ ఉన్నాము. బట్ రైతు పండే ముందు ఇంకొక అడుగు ముందే మీ డీలర్స్ పాత్ర ఉంటుంది. ఇలాంటివి శాస్త్రీయమైన తరీకాతో పాస్ కానివ్వండి, డీబీటీ కానివ్వండి, మన మొత్తం ప్రక్రియలో ఒక పారదర్శకత వస్తుంది. మన మాజీ ప్రధాని గారు ఉండే లాల్ బహదూర్ శాస్త్రి ఒక నినాదం ఇచ్చారు, జై జవాన్ జై కిసాన్. దాని తర్వాత ఇంకొక ప్రధాని ఉండే అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇది మహిళలు జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే మన దేశంలో ఇందిరాగాంధీ తర్వాత ఎవరు కూడా ప్రధాని అవ్వలేదు, వ్యవసాయ శాఖ మంత్రులు కాలేదు. సో మహిళలకి ఉన్న చిత్తశుద్ధి, మన ధరతిని కూడా, మన భూమిని కూడా తల్లిగా చూస్తున్నాము కాబట్టి మనం ఎక్కువ చిత్తశుద్ధితో పనిచేస్తామనేది నా ఆలోచన. సో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చిన నినాదం వచ్చేసి జై జవాన్ జై కిసాన్. దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చిన నినాదం జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్. ఇప్పుడు మీ అందరూ వాడుతున్నది విజ్ఞానే కదా. ఈ పాస్ మషీన్ ఇస్ నథింగ్ బట్ టెక్నాలజీ. ఇది అంతా మనం సాంకేతికంగా టెక్నాలజీని ఎందుకు వాడాలి అంటే, మనం ఏదైతే రైతులకి సబ్సిడీ తక్కువ ధరలో, కనీస ధరలో ఏదైతే మనం సరఫరా ఇస్తున్నామో అందులో కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వంకి
ప్రమాణం ఉంటుంది, కొంత మేరకు సెంట్రల్ గవర్నమెంట్. ఈ రెండిట్లో పారదర్శకత లేకపోతే మనకి మళ్ళీ నెక్స్ట్ వచ్చే సీజన్లో యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే, మీరు రియల్ టైం దాన్ని అప్డేట్ చేయకపోతే రైతులు ఇబ్బంది పడతారు. కాబట్టి మీ పాత్ర దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మధ్యవర్తిగా కాదు, మీరే దానికి ఒక పునాదిగా ఉన్నారు. ఇప్పుడు మన వచ్చే సీజన్ కాటన్ కానివ్వండి, మిర్చి కానివ్వండి, మన వరి కానివ్వండి, ఆల్మోస్ట్ 12 లక్షల ఎకరంలో మన రైతులు ఇవన్నీ పంట వేస్తూ ఉంటారు. అక్కడ ఒక తేజ మిర్చి ఉంది అనుకో, ఇంతకుముందు ఉమ్మడి వరంగల్లో పనిచేసేటప్పుడు ఇది మిర్చి మీద, తేజ క్వాలిటీ మీద మాకు చాలా రకరకాల కంప్లైంట్స్ వచ్చింది. ఒక్కసారి నేను నిజంగా కోప్పడి స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి రాశాను. వరంగల్లో హెడ్ క్వార్టర్ ఉంది. ఎందుకంటే అప్పుడు డీలర్స్, అక్కడ ఉన్న లోకల్ సప్లయర్స్తో, హోల్సేలర్స్తో కుంభకోణమై నిజంగా ఏటూరు నగరం లాంటివి గిరిజన అటవీ ప్రాంతంలో అక్కడ రైతులకి ఇబ్బంది పెట్టారు. అప్పుడు మేము సరే మీరు మంచి పని చేస్తే మీకు ప్రోత్సాహం ఇస్తాం, మీకు ప్రశంసిస్తాం, మీకు గౌరవం ఇస్తాం, కానీ మీరు ఏదైనా చెడు అలవాటుకి, ఏదైనా ప్రలోభాలకి గురి అయితే కనుక మీ మీద కఠిన చర్యలు కూడా ఉంటుంది. కానీ ఇంతకుముందు అంటే ఇప్పటివరకు అయితే నాకు ఎక్కడ కూడా డీలర్స్ కానివ్వండి, హోర్డింగ్ కానివ్వండి, ఎక్కడ కూడా మాకు షికాయత్ రాలే. అండ్ వచ్చే సీజన్లో కూడా రాదనేది నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ డిపిఓఎస్ మిషన్లో ఏ రోజు మనం ఎట్లా చేయాలి, దాన్ని ఎలా తీసుకెళ్ళాలి ముందుకి, మనం కంపల్సరిగా దానిలో రైతు ఆధార్ కార్డు నమోదు చేసుకొని మనం ఏ బస్తాలు అయితే రైతు అడిగాడో ఆ బస్తాలను మనం కంపల్సరిగా పిఓఎస్లో ఎంటర్ చేసి ఇవ్వాలని సారు చెప్పారు మనకి. అలాగే డిఓ గారు చెప్పారు మనకి. మనం కూడా అలాగనే చేస్తున్నాం. కాకపోతే లాస్ట్ ఇయర్ మిషన్లన్నీ చాలా ప్రాబ్లం వచ్చింది సార్, బాగా ప్రాబ్లం వచ్చింది. అసలు పని చేయలేదు, చాలా పని చేయలేదు. ఫార్మర్ వచ్చినప్పుడు అది స్ట్రక్ అవుతుంది సార్. ఆ స్ట్రక్ అయినప్పుడు ఫార్మర్కి మనం ఇన్కన్వీనియంట్గా ఇవ్వలేకపోతాం. స్టాక్స్ కానీ మళ్ళీ రమ్మంటే ఫార్మర్ రాడు. కొంత ప్రాబ్లం ఏమవుతుందంటే ఆటో వాళ్ళు బాగా ఇది ఇస్తున్నారు సార్. అసలు ఫార్మర్స్ రావట్లేదు.